నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఒక స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనంటే ఏ 4 విషయాలు ఖచ్చితంగా మైండ్‌లో పెట్టుకోవాలంటారు సార్ అసలు? అంటే ఆ 4 విషయాలు గనుక పట్టుకుంటే ఖచ్చితంగా 1 ఇయర్‌లో జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు. 5 చెప్తానండి. ఓకే. అన్నిటికంటే అట్‌మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్‌కి కావాల్సినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇది నోటిఫికేషన్ కంటే ముందే కంప్లీట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్. హ్మ్. రెండోది, నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం మాక్ ఎగ్జామ్స్ రాయటం మొదలుపెట్టాలి. హ్మ్. ఎవ్రీ డే మాక్ ఎగ్జామ్స్ రాయాలి. అది ప్రాక్టీస్‌ని ఇస్తది మనకి. థర్డ్ పాయింట్, మీరు రాసినటువంటి మాక్ ఎగ్జామ్స్‌లో మీరు ఏ క్వెషన్స్ అయితే సరిగా చేయలేకపోయారో, లేదా వదిలిపెట్టారో, లేదా రాంగ్ అయినాయో వాటిని మీరు ఎక్స్‌ప్లనేషన్స్ ద్వారా రైట్ ఆన్సర్స్‌ని ఐడెంటిఫై చేసుకోవటం వల్ల మీ సబ్జెక్ట్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఆల్రెడీ కరెక్ట్‌గా ఆన్సర్ చేసినటువంటి క్వెషన్స్‌లో ఇంకా వేరే ఏదైనా మెథడ్ వాడి టైంని తగ్గించడానికి అవకాశం ఉందా? ఇది కూడా చూసుకోవాలి. చాలామంది ఇది మిస్ అవుతారు. ఆన్సర్ వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. నో. హ్మ్. దాన్ని ఇంకా టైం తక్కువలో మనం ఏమన్నా చేయగలమా అనేది కూడా అనాలిసిస్‌లోకి రావాలి. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, కన్సిస్టెన్సీ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచం ఏమైనా పర్వాలేదు, మనం మాత్రం చదువుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ ఉందా, మీ గోల్‌ని మీరు రీచ్ అయిపోతారు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్‌లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ స్విమ్మింగ్ కేటగిరీలోకి వచ్చినటువంటి ఫెల్ప్స్. మైకేల్ ఫిలిప్స్. తను చేసింది కంటిన్యూయస్‌గా 5 సంవత్సరాలు ప్రతిరోజు స్విమ్మింగ్ ప్రాక్టీస్‌కి వెళ్ళారట. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన మానేయలేదంట. ఈ 5 సంవత్సరాల్లో మనందరి లైఫ్‌లో చాలా నేరాలు, ఘోరాలు, ఫంక్షన్స్ ఎన్నో జరిగి ఉంటాయి. అవును. బట్ ఏ రోజు కూడా ఆయన ప్రాక్టీస్‌కి మిస్ అవ్వలేదంట. ఆయన చేసింది కన్సిస్టెన్సీ. అటువంటి కన్సిస్టెన్సీ మనకు కావాలి. మనకు 5 ఏళ్ళు అక్కర్లేదండి, సంవత్సరం చాలు. హ్మ్. సో కన్సిస్టెన్సీ ఈజ్ అట్‌మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ ఇది. ఫిఫ్త్ పాయింట్, డోంట్ ఫర్గెట్ అబోవ్ 4 రూల్స్. నెవర్ మిస్ దెమ్. నోటిఫికేషన్ వచ్చే టైంకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కంపల్సరీగా కవర్ చేసుకొని ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు మీరు రాసేటటువంటి మాక్ ఎగ్జామ్స్ నుంచి మీరు నేర్చుకోవాలి. 2 రకాల లెర్నింగ్స్ ఉన్నాయి. కరెక్ట్‌గా ఆన్సర్ చేసిన క్వెషన్ని ఇంకా ఏమైనా టైం తగ్గించుకోవచ్చా, అది పాసిబిలిటీ చెక్ చేయాలి. రాంగ్ ఆన్సర్ చేసినటువంటి క్వెషన్స్‌కి రైట్ ఆన్సర్స్ ఎతుక్కోవటం, లేదా వదిలేసినటువంటి క్వెషన్స్‌ని రైట్ ఆన్సర్స్ ఎతుక్కోవటం. ఇది ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ కన్సిస్టెన్సీ. ఇవి ఫాలో అయితే కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇప్పుడున్నటువంటి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్‌కి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్‌కి ఉద్యోగం తెచ్చుకోవటం అనేది 1 ఇయర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దీనిలో కొన్ని సాక్రిఫైజెస్ కూడా చేయాలి. కన్సిస్టెన్సీ మాట ఎప్పుడైతే మాట్లాడామో ఎన్నో సాక్రిఫైజెస్ చేస్తే తప్ప కన్సిస్టెన్సీ రాదు. హ్మ్. ఇంటర్ రిలేటెడ్ అండి. యాజ్ ఏ టీచర్గా నేను స్టూడెంట్కి సజెస్ట్ చేసేది ఆండ్రాయిడ్ ఫోన్స్, యాపిల్ ఫోన్స్, టచ్ స్క్రీన్ ఉన్నటువంటి ఫోన్స్ని వాడొద్దని చెప్తాను. మాక్ ఎగ్జామ్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మాక్ ఎగ్జామ్స్ పీసీలో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో మీకు పీసీలోనే పెడతారు. మీరు ఇక్కడ మొబైల్లో రాసి అక్కడ పీసీలో వెళ్తే దాన్ని ప్రాక్టీస్ అనం. వన్స్ మీరు మొబైల్ ఓపెన్ చేస్తే ఎగ్జామ్ అని ఓపెన్ చేస్తాము, కానీ అది మెల్లగా సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళిపోతుంది, టైం వేస్ట్ అవుతుంది. మీ షెడ్యూల్ని డే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎండ్ అవ్వాలి పక్కాగా మీ చేతుల్లోనే ఉంచుకోవాలి. ప్రతి ఆస్పిరెంట్ మీ టైం టేబుల్ వేరే వాళ్ళ చేతుల్లోకి పోకూడదు. అంటే మీరు ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ అవ్వాలి. పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ రావాలి. పేరెంట్స్ కూడా స్టూడెంట్ వాళ్ళ కిడ్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి పూర్తి లిబర్టీ ఇవ్వటము, వాళ్ళని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా, డీమోటివేట్ అవుతుంటే కనుక వాళ్ళని ఐడెంటిఫై చేసి కూర్చోబెట్టి మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి సపోర్టివ్గా ఉండి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ కనుక క్రియేట్ చేస్తే 1 ఇయర్లో ఉద్యోగం తెచ్చుకోవటం అసలు కష్టమైతే కాదండి. బట్ వాట్ ఏ అనాలిసిస్ సార్. ప్రతి స్టూడెంట్‌కి ఆ కన్సిస్టెన్సీ పాయింట్ దగ్గర మీరు చెప్పినటువంటి విషయం ఉంది చూసారా? నిజంగానే నేరాలు ఘోరాలు చేసేస్తూ ఉంటారు. అంటే మైకేల్ ఫెలిప్స్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీరు చెప్పారు.
5 ఇయర్స్ ఒక స్టూడెంట్‌కి ఇస్తే, ఆ 5 ఇయర్స్ జీవితాన్ని తలకిందులు చేసేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ 1 ఇయర్ చాలు. 1 ఇయర్ గనక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, నోటిఫికేషన్ బిఫోర్ సిలబస్ అంతా ఫినిష్ చేసుకొని, దాని తర్వాత రెగ్యులర్‌గా మాక్ టెస్ట్‌లు ఏవైతే కండక్ట్ చేస్తారో ఇన్‌స్టిట్యూట్ నుంచి, వాటిని ఫాలో అయ్యి ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్‌కొచ్చి, అదే కంటిన్యూగా ఇదే అవుతూ ఉంటే, సెల్ఫ్ అనాలిసిస్ ఎప్పటికప్పుడు నాకు వచ్చిన దాన్నే ఇంకెంత బెటర్ టైంలో దాన్ని నేను క్లియర్ చేసుకోగలుగుతాను అనేటువంటి దాని మీద నేను ఫోకస్ చేస్తే 100% వస్తుంది. సాక్రిఫైజెస్ అంటే మీరు ఇందాక చెప్పినట్లు ఆ టైంలో కొన్ని వాటిని పక్కన పెట్టేయటం చాలా మంచిది. 1 ఇయర్‌లో చేస్తేనే అది ఆ రిజల్ట్ చూడగలుగుతాము. పేరెంట్స్ అయినా సరే, పిల్లలైనా సరే ఈ వీడియోని మాత్రం ఒక 10 సార్లు చూడండి తప్పకుండా. నోట్ చేసుకోండి. లేదు మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నాయంటే కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. మీకు కావాల్సినట్టుగా ఇంకేదైనా డౌట్లు ఉన్నా కూడా వాటి మీద మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. నేను సుధీర్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.